మీ బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. సుప్రీంకోర్టు ప్రభుత్వానికి లడ్డూ విచారణ నేపథ్యంలో కొన్ని ప్రశ్నల వర్షం కురిపించింది. ఇక ఇదే నేపథ్యంలో భానుప్రకాష్ రెడ్డి గారు ప్రజల ముందు కొన్ని ఆధారాలు ఉంచారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో టీటీడీకి సంబంధించి లడ్డూలో వాడే నెయ్యిలో ఏవైతే టెండర్లు వేశారో, నెయ్యికి సంబంధించి టెండర్స్ ఉన్నాయో వీటిలో అవకతవకలు జరిగాయంటూ కొన్ని ఆధారాల్ని ప్రజల ముందు పెట్టారు. అసలు ఆ ఆధారాల్లో ఏముంది, ఏం చెప్తున్నారు, ఏ అవకతవకలు జరిగాయంటూ ఆయన చెప్తున్నారు అనే విషయాల్ని ఈరోజు ఆయన అడిగి తెలుసుకుందాము. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి అలానే టీటీడీ మాజీ సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం గోవిందా సార్. సార్, ఒక విధంగా చూసుకుంటే నిన్న మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏదైతే లడ్డూకి వాడే నెయ్యి ఉందో దీనికి సంబంధించిన టెండర్స్ లో అవకతవకలు జరిగాయి అంటూ కూడా మీరు కొన్ని సాక్ష్యాలు చూపించారు. ఏంటా సాక్ష్యాలు, ఏంటా అవకతవకలు? లడ్డు సరఫరా చేస్తున్నటువంటి, గతంలో సరఫరా అవుతున్నటువంటి నియమ నిబంధనల్ని సడలించి తమ వారికి అనుకూలంగా ఈ నెయ్యి సరఫరా చేసే దాంట్లో వారికి అవకాశం కల్పించారని చెప్పి భారతీయ జనతా పార్టీ, శ్రీవారి భక్తులందరూ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా రెజల్యూషన్ నెంబర్ 371 ఇది ఎప్పుడు డేటెడ్ అంటే ది టీటీడీ బోర్డ్ రెఫరెన్స్ నెంబర్ 220 డేటెడ్ 28/12/2019. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్. అప్పుడు వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారంటే టీటీడీలో సరఫరా చేస్తున్నటువంటి గీలో ఆ నియమ నిబంధనలు, టెండర్ డాక్యుమెంట్స్ లో నియమ నిబంధనలు మార్చాలని చెప్పి వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏ నిర్ణయాలు తీసుకున్నారో మీ ద్వారా శ్రీవారి భక్తులకు తెలియజేయాలని నేను అనుకుంటున్నా. ఎగ్జిస్టింగ్ టెండర్ కండిషన్స్ అంటే గతంలో ఉన్నటువంటి, అప్పుడులో ఉన్నటువంటి టెండర్ కండిషన్స్ ని ది డైరీ షుడ్ హ్యావ్ బీన్ ఆపరేషనల్ అట్లీస్ట్ పాస్ట్ 3 years. ఆ డైరీకి కంపల్సరీ ఆ 3 సంవత్సరాలు కంటిన్యూగా పని చేసి ఉండాలి అని చెప్పి ఒక కండిషన్ పెడితే ది డైరీ షుడ్ నాట్, అవసరం లేదు అని పెట్టారు పక్కన, అది తీసేశారు. రెండోది కండిషన్ నెంబర్ 18, 4 లక్షల ఆవు పాలు ఉత్పత్తి చేసే డైరీ దగ్గర నుంచే సంవత్సరానికి ఉత్పత్తి చేసే అంటే స్వీకరించే డైరీ దగ్గర నుంచే మన ఘీ కొనుగోలు చేయాలని చెప్పి కండిషన్ 18 లో ఉంటే దాన్ని రిమూవ్ చేస్తారు. కండిషన్ 19, 8 టన్నుల కౌ బటర్, ఆవుకు సంబంధించినటువంటి ఇట్స్ ఆల్సో ప్రాసెసింగ్ కెపాసిటీ ఆఫ్ మినిమం ఆఫ్ 8 tons ఆఫ్ కౌ మిల్క్ ఫ్యాట్, 8 tons, దాన్ని డిలీట్ చేసేది. నేను చెప్పట్లేదండి, కండిషన్ కొద్దిగా జూమ్ చేస్తే కండిషన్ 1920 రిమూవ్డ్ అంట. మళ్ళీ నెక్స్ట్ పేజీకి పోతే మీరు ఆ యాన్యువల్ టర్న్ ఓవర్ 250 crores ఉంటే 150 కోట్లు పరిమితం చేశారు. ఎందుకు మీరు ఇవన్నీ రెజల్యూషన్స్ అన్ని మార్చారు? బోర్డులో మీరు ఎందుకు ఇట్లాంటి పనికిరాని తీర్మానాలు చేసుకున్నారు? నాణ్యమైన నెయ్యి కావాలంటే కండిషన్స్ ఇంకా కఠినంగా ఉండి మంచి నెయ్యి స్వామివారి కోసం తెప్పించాల్సింది పోయి రిలాక్సేషన్స్ అన్ని ఇచ్చి అసలు వాడికి ఆవుడ పాలే స్వీకరించకపోతే, రాకపోతే ఈ ఆవు నెయ్యి ఎలా ఇస్తాయండి వాడు? కాబట్టి ఉద్దేశపూర్వకంగా టెండర్ లో కోట్ల రూపాయల చేతులు మారాయి. తమ వారికి ఇవ్వాలని చెప్పి, తమ వారికి టెండర్ రావాలని చెప్పి ఈ టెండర్ డాక్యుమెంట్స్ ని, దాంట్లో ఉన్నటువంటి నియమ నిబంధనల్ని మార్చారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. ఇది సాక్ష్యాధారంతో పాటు ఈ రోజు నేను ప్రెస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రెజల్యూషన్ నెంబర్ 321 డేటెడ్ 20/2/2020 లో రెజల్యూషన్ కూడా బోర్డులో తీసుకున్నారు. సరే, బోర్డు మెంబర్లకు ఏమైనా తెలిస్తే కదా, అక్కడ మొత్తం బోర్డు చైర్మన్, ఈఓ, మొత్తం కర్త కర్మ క్రియ అంతా వాళ్ళే నడిపించారు. ఈ 5 సంవత్సరాలు ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి టీటీడీని శాసించారు. కాబట్టి ఈ ముగ్గురే దీనికి ఈరోజు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. వారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. నా వల్ల నేను చేసినటువంటి పొరపాట్లు, ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిని నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి గారు నియమించింది, నీ వాళ్ళుగా తప్పు చేసింది ఎందుకు టెండర్ డాక్యుమెంట్స్ లో? కాబట్టి మొత్తం ఎపిసోడ్ కి ఆ రోజే పునాది పడింది. ఈ ఆల్టరేట్ టెండర్ డాక్యుమెంట్స్ లో రిలాక్సేషన్స్ ఇచ్చిన దాంట్లోనే పునాది ఆ రోజు పడిందని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత
అప్పుడుంటే అధికార పార్టీ వైసీపీ నాయకుల మీద, ముఖ్యమంత్రి గారి మీద, ఈ ముగ్గురి మీద ఉందని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. నేను హైకోర్టు కూడా ఏం చెప్పింది, హైకోర్టు న్యాయమూర్తి గారు, ఎందుకు మీరు దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు, ముఖ్యమంత్రి గారు దీంట్లో ఎందుకు స్పందించారు అన్నారు. ఎస్, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 5 కోట్ల మంది ఆంధ్రులకి కస్టోడియన్ గా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఇక్కడ జరిగినటువంటి అపచారాల్ని అది కూడా ఏ సందర్భంలో చెప్పారు, ఎన్డీఏ కూటమి 100 రోజులు మేము పూర్తి చేసుకుంటే సందర్భంలో జరుగుతున్న ఒక మీటింగ్ లో ఆ ప్రస్తావన తేవడం జరిగింది. ఆ ప్రస్తావన కోసమే మీటింగ్ కాదండి, ఆ మీటింగ్ లో గత ప్రభుత్వం అపచారం చేసింది, మనం ఇంత బాగా గవర్నెన్స్ ఇస్తా ఉంటే కూడా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి పాపం చేసింది భగవంతుడి దగ్గర అని చెప్పారు. దాంట్లో తప్పు లేదు. ఏం తప్పు ఉందండి? చంద్రబాబు నాయుడు గారు చెప్పిందంటే తప్పు లేదు. ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడిగా 5 కోట్ల మంది ఆంధ్రులకి ప్రతినిధిగా వారు చెప్పారు. కాబట్టి వైసీపీ నాయకులు ఏందో ఆయన తప్పు చెప్పాడు, తప్పు మాట అన్నాడు, రాజీనామా ఏం చేయాలండి? మీరు ఫస్ట్ మీరు చేసిందని సమాధానం చెప్పండి. మీరు రెజల్యూషన్ లో ఎవరి కోసం, ఎందుకోసం, ఎవరికి లబ్ధి చేసేదానికి కోట్ల రూపాయల చేతులు మారాయని చెప్పి చెప్తున్నారు శ్రీవారి భక్తులు. ఎవరెవరికి ఎక్కడెక్కడ మారిందో, ఎవరెవరు ఎక్కడెక్కడ డబ్బులు తీసుకున్నారో తొందరలోనే విచారణ బయటపడుతుంది. కాబట్టి తొందరలోనే దీంట్లో ఉన్నటువంటి పాత్రదారులు, సూత్రధారులు, లబ్ధిదారులు అందరూ రాబో రోజుల్లో చట్టం ముందు, స్వామివారి ముందు నిలబడే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తాను. సార్, అంటే గత 5 ఏళ్లుగా అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో టీటీడీ కొండపై ఏవైతే తప్పులు జరిగాయో వాటికి సంబంధించి ప్రతి దాని మీద కూడా మీరు ఫైట్ చేయడం అనేది మేము చూసాము. అంటే మీలా ఎవరు కూడా చేయలేదు. అంటే టీటీడీ కొండపై జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాలు ఏ విధంగా ఉన్నాయంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక హిందూ వ్యతిరేకి. హిందూ దేవాలయాలన్నా, హిందూ దేవతా విగ్రహాలన్నా, హిందూ దేవాలయాలపై జరిగినటువంటి దాడుల్లో వారి ప్రభుత్వంలో హిందూ దేవాలయాల నుండి దేవతా విగ్రహాలు చేతులు, చెవి, ముక్కు నరికివేయడం జరిగింది. పవిత్ర రథాలు దగ్ధం అవడం జరిగింది. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నియమ నిబంధనలకు వ్యతిరేక 81 మందితో ధర్మకర్తల మండలి టీటీడీ బోర్డుని నామినేట్ చేశారు. దాని మీద నేను హైకోర్టుకి పోతే 52 మందిని అబెయన్స్ లో పెట్టింది, కోర్టు పెండింగ్ లో పెట్టింది. టీటీడీ నిధులకు సంబంధించి 5,000 కోట్ల రూపాయలు స్టేట్ బాండ్స్ లో ఆగస్ట్ 2020లో టీటీడీ బోర్డులో ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద మేము పోరాటం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం జరిగింది. టీటీడీ నిధులతో 100 కోట్ల రూపాయలతో పిలిగ్రిమ్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ పద్మావతి నిలయాన్ని భక్తుల కోసం కడితే దాన్ని కలెక్టర్ కార్యాలయం తీసుకోవడం జరిగింది. దాని మీద నేను కోర్టుకు పోయాను. దాని మీద నెలకు 21 లక్షల రూపాయలు బాడీకి కడతాము, తొందరలోనే మేము సొంత భవనంలోకి వెళ్తామని చెప్పి అఫిడవిట్ ఇచ్చి ₹1 కూడా స్వామివారి ఖజానాకి జమ చేయలేదు. స్వామివారి నిధుల నుంచి 100 కోట్ల రూపాయలు తిరుపతి శానిటేషన్ కి కేటాయిస్తే దాని మీద కోర్టుకు పోతే కోర్టు స్టే ఇచ్చింది. ఎన్నిసార్లు, దాదాపు 7-8 పర్యాలు నేను కోర్టుకు వెళ్తే కోర్టు వెంకటేశ్వర స్వామికి అనుకూలంగా, ధర్మానికి అనుకూలంగా మాకు తీర్పిచ్చింది. దీన్ని బట్టి గత ప్రభుత్వం ఎంత హిందూ వ్యతిరేక విధానాలను ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేసిందో శ్రీవారి భక్తులకి, ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి సరఫరా చేసిన నెయ్యిలో కూడా కల్తీ చేసేదానికి అవకాశం కల్పించింది అని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అవకాశానికి రిజల్యూషన్ నెంబర్ 321 పునాదని చెప్పి మేము భావిస్తున్నాం. సార్, అంటే సుప్రీంకోర్టు ఈ లడ్డు వివాదానికి సంబంధించి ఏదైతే విచారణ జరుగుతుందో, సిట్ విచారణ, అయితే సిబిఐ విచారణ చేపట్టాలి అన్న ఆలోచన సెంట్రల్ గవర్నమెంట్ కి ఉందా అనే క్వశ్చన్ రేస్ చేసింది. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ విచారణకు ఆదేశించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, కోరే అవకాశాలు ఉన్నాయంటారా? 3వ తేదీ దీనికి సంబంధించి వాయిదా ఉంది. అక్టోబర్ 3, ఈ రోజు 1వ తేదీ అంటే ఎల్లుండే. కాబట్టి దీంట్లో కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే పార్టీకి సంబంధం లేదండి, బీజేపీ అలా అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉంది. కోర్టు ఏం చెప్పింది, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నించింది. కాబట్టి దీంట్లో కేంద్ర ప్రభుత్వం రేపేలుండో సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేను భావిస్తున్నా. ఏది మంచిదో, దేనివల్ల స్వామివారికి మంచి జరుగుతుందో, భక్తులకి మంచి జరుగుతుందో దానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. ఏది ఏమైనా సరే నిందితులు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశం మాత్రం లేదు. అది సిట్ అయినా, సిబిఐ అయినా, సిట్టింగ్ జడ్జి అయినా సరే నిందితులు మాత్రం ఎట్టి పరిస్థితులు తప్పించుకునే అవకాశం లేదు. అందరినీ చట్టం ముందు, స్వామివారి ముందు నిలబెట్టే రోజులు దగ్గరలోనే ఉంది. సార్, అంటే సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో త్రిపాఠి ఆధ్వర్యంలో చాలా శరవేగంగా విచారణ అనేది చేపడుతుంది. మరి సిట్ ఇంత దూకుల్లో ఉన్నప్పుడు సిబిఐ అవసరం మనకుంది అని అనుకుంటున్నారా? ఒకవేళ కోర్టు న్యాయస్థానాలు కోరుకొని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే అది తప్పదమ్మా. ఎందుకంటే ఏముంది, వీళ్ళు ఇప్పటి వరకు చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఎవరు విచారణ చేస్తారో అధికారులు బదిలీ చేసుకుంటారు.
అదే చెప్తున్నా కదా, అది ఎవరు తప్పు, నిందితులు తప్పించుకోలేరు. ఎవరు ఎంక్వైరీ చేసినా నిందితులు అయితే తప్పించుకునే అవకాశమే లేదు. స్వామివారి పట్ల అపచారం చేసినటువంటి వ్యక్తులు ఎవరు తప్పించుకునే అవకాశం లేదని చెప్పి గట్టిగా నమ్ముతుంది. ఎందుకంటే ఇది కలికాలం. స్వామివారి కలియుగంలో ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. ఈ చేత తప్పు చేస్తే ఈ చేత పనిష్మెంట్ ఇస్తాడు స్వామి. గతంలో స్వామివారికి మోసం చేసిన వారు, స్వామివారి పట్ల అపచారం చేసిన వారు, స్వామివారిని అవహేళనగా మాట్లాడిన వారికి ఏ విధంగా వారిలో వారి కుటుంబాలు ఏ విధంగా జరిగిందో మనందరికి తెలుసు. కాబట్టి రాబో రోజుల్లో స్వామివారి ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి నేను భావిస్తున్నాను. సార్, కోర్టు మరొక విషయాన్ని ప్రస్తావించింది. అంటే ఏవైతే కల్తీ అయ్యాయి అని మీరు చెప్తున్నారో ఆ 4 ట్యాంకర్ని కూడా మీరు వెనక్కి పంపించేశారు. అంటే ఆ నెయ్యి ఇందులో వాడలేదు. అంటే మీ సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే ఇంతకు ముందు వచ్చిన ట్యాంకర్స్ లో నెయ్యి కూడా ఇలా కల్తీ అయ్యుండొచ్చు అన్న అనుమానమా, లేదంటే ఇంకేదైనా అని ప్రశ్న వేసింది. అసలు ఏమంటారు? అంటే ఈ 4 ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిపోయిన మాట వాస్తవమైనప్పుడు ఇంతకు ముందు వచ్చిన ట్యాంకర్స్ వల్ల ఈరోజు బయటపడింది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే 319 రూపాయలకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఇచ్చే పరిస్థితి లేదమ్మా ఈ రోజుల్లో. వీళ్ళు కోట్ చేసిన రేటు 319 రూపాయలు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి దాంట్లో వచ్చే అవకాశం లేదు. ఎన్డీటీబీ రిపోర్ట్ లో కూడా 95 నుంచి 104 వరకు ఉన్నటువంటి ఎస్ వాల్యూ వాళ్ళు సప్లై చేసినటువంటి ఏఆర్ ఫుడ్స్ లో 19%, 19% ఉంది. ఇప్పుడు మేము ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత మేము ఎన్డీఏ నందిని దగ్గర నుంచి గీసే శాంపుల్స్ తీసుకుంటే 97% ఉంది. 19% ఎక్కడ, 97% ఎక్కడ? కాబట్టి ఖచ్చితంగా దాంట్లో అడల్ట్రేషన్ జరుగుంటుందని చెప్పి మాకు అనుమానాలునే. సిట్ విచారణలో అయితే ఏదైనా సంస్థ తీసుకునే విచారణలో వాస్తవాలు మాత్రం ఖచ్చితంగా బయట పడతాయని చెప్పి గట్టి నమ్మకం, విశ్వాసం మాకుంది. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గోవింద, నమస్తే.